దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. సొలొమోను సామెతల గ్రంథము 21వ అధ్యాయము 5వ వాక్యము. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు, తెలివినుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. కీడుకు ప్రతి కీడు చేసేదనని అనుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును. ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందురు, వారందరినీ కలుగజేసినవాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఆ ప్రతిఫలము వలన ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజునకు ఘనత. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పు ఇచ్చువాడు. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలెనని కోరవద్దు. నీవు ముందుకు జ్ఞాని యగుటకే ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము. నరుని హృదయముల ఆలోచనలు అనేకములుగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కృపచూపుట నరుని పరులకు ప్రియముగా చేయును. అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. అది కలిగినవాడు తృప్తుడై